జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అర్థం: తాను చేయవలసిన కర్మను ఫలాపేక్ష లేకుండా చేయువాడే నిజమైన సన్యాసి, అతడే నిజమైన యోగి. అగ్నిహోత్రాదులను విడచినంత మాత్రాన సన్యాసి కాదు, కర్మలను చేయనంత మాత్రాన యోగి కాదు. ఇక ఈరోజు సబ్జెక్టు ఒంటరితనం, ఏకాంతం. చూసేవాళ్ళు చాలామంది ఈ రెండిటికి ఒకటే అర్థము అనుకుంటారు. ఏది? ఒంటరితనం, ఏకాంతం. ఒంటరితనంలో నైరాశ్యం తొంగి చూస్తుంది. నాకు ఎవ్వరూ లేరు అన్న భావనే కలుగుతుంది. తోడెవ్వరు లేరు, నాకు నా జీవితం ఇంతే కదా అని చాలా కుంగిపోతుంటారు. ఇంకా పెద్దవాళ్ళైతే ఇంకా ఇదిగా ఉంటారు. వాళ్ళని కలుపుకోవాలి అన్న ఆలోచన మిగతా వాళ్ళకి ఉండదు. పెద్దవాళ్ళు అయ్యాక మేము ఇంకా ఎందులో మేము పనికిరామా అన్న నైరాశ్యంతో కుంగిపోతుంటారు. కానీ అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒంటరితనంలో నుంచి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. ఆ ఏకాంతంలో పరమాత్మ తోడున్నాడు అన్న భావన చాలా బలాన్ని ఇస్తుంది మనసుకి, శరీరానికి కూడా. మనసు ఆరోగ్యంగా ఉంటే శారీరక రుగ్మతలు ఏవి కూడా మనని బాధించవు కదా. అందుకని ప్రతి క్షణం ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు పరమాత్మతో అనుసంధానం అవుతూ ఉండాలి. ఒకే పని చేస్తూ ఉంటే ఒక వయసు వచ్చాక చాలా బాధ అనిపిస్తుంది. కాసేపు పుస్తక పఠనం, కాసేపు యోగా, కాసేపు జపము, నామస్మరణ, శ్లోకాలు చదువుకోవడం, ఇంట్లో చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ, ఎందుకంటే వాళ్ళలో పరమాత్మని చూస్తూ వాళ్ళకి మంచి విషయాలను చెప్పుతూ మనం చాలా మనలో ఉన్న క్లేశాన్ని, బాధని పోగొట్టుకొని పరమాత్మతో ఐక్యం చెందితే పరమాత్మ కూడా మనను అనుక్షణం చూస్తూ ఉంటాడు కదా. మనం అట్లానే పరమాత్మతో గడుపుతున్నాము అన్న భావన ఉండాలి. ప్రతి క్షణం ఒక రీల్ లాగా మన బయట ప్రపంచం కదులుతూ ఉంటున్న మన మనస్సులో నామస్మరణ నిత్యం సతతం చేస్తూ ఉంటే పరమాత్మ మన దగ్గరికి ఎందుకు రాడు? ఒక వస్తువుని పట్టుకోవాలంటే ఒక అరగజం అన్నా మన చేతిని చాపాలి. కానీ మన హృదయంలో పరమాత్మని ఉంచుకుంటే, నామస్మరణ చేస్తూ ఉంటే ఇంకా మనకి ఒంటరితనం ఎక్కడిది? వస్తుంటుంది, కాదని అనను. ఈ చరాచర జగత్తులో ప్రతి క్షణం కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. కానీ మనం ఇమీడియట్గా ఒంటరితనం అని మనకి అనిపిస్తే వెంబడే ఏకాంతంలోకి వెళ్ళిపోదాము అన్న భావన మనకి మనసులో వస్తే వెళ్ళిపోండి మీరు. మనని ఈ వయసులో మనని ఉంచేది అందరిని, ఎవరిని కాదు, చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు, అందరికీ వాళ్ళ మనసుకి బాధ కలిపినప్పుడల్లా నేను ఒంటరితనంగా లేను, నాకు పరమాత్మ తోడున్నాడు అని ఏకాంతంలోకి వెళ్ళిపోండి. నామస్మరణే కాదు, మీలో జరిగే సంఘర్షణని పరమాత్మతో ముందు ఉంచుకొని చెప్పండి. ఆ హృదయంలో ఉన్న, ఎక్కడో ఉన్న పరమాత్మ వింటాడని ఎందుకు అనుకోవాలి? మన హృదయంలోనే ఉన్నాడు కదా పరమాత్మ. ఆయనే మనకి సొల్యూషన్స్ చెప్తాడు, మనని ఈ మనస్తాపంలో నుంచి బయటపడేస్తాడు. అందుకని అందరూ ఒంటరితనంతో పోరాడకండి, ఏకాంతంలోకి వెళ్ళిపోయి పరమాత్మతో పోరాడండి. నాకు దగ్గరికి ఎందుకు రావు? నన్ను ఎందుకు నీ దగ్గరికి చేర్చుకోవు? నన్ను నీ మనసులో నేను ఉంచుకున్నాను కదా, నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు? ఆయనతో పోట్లాడండి, స్నేహితం చేయండి. ఆయన ఎందుకు రాడు? మన మనోవాక్కాయ కర్మల ఆయన మన ఆర్తిని గమనించి మన దగ్గరికి వస్తాడు, మనని సేద తీరుస్తాడు. ప్రతి క్షణం మనకు కావాల్సింది ఏవో మేము వేదాలు నేర్చుకోవట్లేదు, భావనలు మాకు అంత పరిజ్ఞానం లేదు అని బాధపడకండి. మన హృదయంలో ఉన్న ఓం అన్న మాట అయినా చాలు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.